महाराज అందరికీ హిందూ బంధువులందరూ కూడా విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల్లో ముగింపు ఈరోజు విఘ్నేశ్వర స్వామి నిమజ్జనోత్సవ కార్యక్రమం. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు వంట కష్టం ఎవ్వరు పడరు. మనందరం మంటపాలు ఏర్పాటు చేసుకొని ఇంట్లో పూజలు చేసుకుంటాం, మంటపాలు పూజలు చేస్తాం. కానీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు వినాయకుడిని నవరాత్రులు స్టార్ట్ కాకముందే వాళ్ళు అన్ని గల్లీలు అన్ని బస్సులు తిరిగి అందరు క్షేమంగా ఉన్నారా, అన్ని ఏర్పాట్లు బాగా అవుతున్నాయా, పాలకులు మనకు ఏర్పాట్లు బాగా చేస్తున్నారా చేస్తలేరా అని చెప్పి వాళ్ళ కుటుంబాలు వదులుకొని వాళ్ళ ఇంట్లో వినాయకుడిని వదిలిపెట్టుకొని మన కోసం తిరుగుతారు. అందుకే ఒక్కసారి గట్టిగా అందరు చేతులు గట్టిగా సపోర్ట్ కొట్టాలి గణేష్ ఉత్సవ సమితికి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి. హైదరాబాద్ అందరూ కూడా 10 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ అని మాత్రమే ఆలోచించేటోళ్ళు హిందువులు కాదు, అటువంటి వాళ్ళు పొట్టు పట్టుకొని తిరిగేటోళ్ళు హిందువులు కాదు. కేవలం పొట్టు పట్టుకుంటేనే హిందూ అంటే వాళ్ళు హిందువులు కాదు. కేవలం దేవునికి నా కోసము నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని కోరుకుంటూ పూజలు చేసేవాళ్ళు హిందువులు కాదు. ఇవాళ ఎవరు హిందువులు అంటే హిందూ ధర్మానికి ఆపదొస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే, హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, నా గోమాతను వధించే ప్రయత్నం చేస్తే, ఇవాళ హిందూ ధర్మం ఆపదలో కష్టాలు ఉంటే నేనున్నా అని చెప్పి స్పందించేవాడే నిజమైన హిందువు అన్న విషయాన్ని ప్రతి హిందువు గుర్తుంచుకోవాలి. ఇవాళ కేవలం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే హిందువులం అని చెప్పి గణేష్ నవరాత్రి ఉత్సవంతో మేము హిందువులం అని చెప్పి చెప్పుకునేటువంటి అవసరం మనకు అవసరం లేదు. ఇవాళ ఇక్కడనే దీనివల్లనే పాలకులకు హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. హిందూ సమాజం అంటే పార్టీలకు భయం లేదు, హిందూ సమాజం అంటే పాలకులకు భయం లేదు. హిందువులు చీలిపో